He's so blessed to be in the presence of God this morning. We all are together as a family. We give thanks to our Lord and Savior Jesus Christ, who has blessed us so much all through the last year. So, not only on this particular day, but in us and I am, in every second of our life, we have to give thanks to Him. Even that is not enough for our Lord of Lords, our King of Kings, our Savior, who has given His life for you and for me. Without it, we would not have nothing. So, out of His love, out of His abundance love, grace, mercy, He has chosen you and me to be His child. The Billy-Graham, in the book of Billy-Graham, I was reading, what is the identity of Christian means? He said, we are forgiven sinner, belong to God, and a great future is waiting for us with God in heaven. So that is the words of Billy-Graham. So we are, our identity is once we were sinners, but now we are saved. For that itself, the main thing for the Thanksgiving ఇవ్వాలంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ కొరకే అనుదినము అనుక్షణము మనం థ్యాంక్స్గివింగ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఒకే మాట, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించు. ఏ పాపం ఎరుగని యేసయ్య మన కొరకు పాపి అయ్యాడు. ఏ శాపం ఎరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడైన ఆ గొప్ప అది చాలండి ఇంకా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అది ఒక్కటి మన దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. మొదట నా నీతిని రాజ్యములు పెట్టుకుని అప్పుడు సమస్తము నేను మీకు అనుగ్రహిస్తాను అంటాడు. మొదటి Thessalonians, my favorite scripture. In everything give thanks to the Lord. This is the will of God. Not only will of God, but it is also a commandment of God, giving thanks to the Lord. In everything give thanks to the Lord, for this is the will of God for you and for me. So let us all together, as today, as we are in this country, let us all together, as a family, give thanks to our Lord and Savior Jesus Christ, who has brought you from darkness into marvelous light. Amen. సో హృదయపూర్వకంగా మొదట ఆయన రక్షణకు మనం స్తుతులు చెల్లించాలండి. తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. కాబట్టి ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా, శరీరరీతిగా, లోకరీతిగా మిమ్మల్ని ఆశ్రయించిన విధానాన్ని బట్టి మన ప్రభు మన రక్షకుడైన యేసయ్యకు హృదయపూర్వకంగా అనుదినము అనుక్షణము ఆదాలకు వందనాలుగా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ ఆదరణ బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి, క్షేమం బట్టి యేసయ్యా మీ పాదాలకు వందనములు. అన్నిటికంటే ముఖ్యంగా మా కొరకు పరలోకం నుండి భూలోకంలోకి వచ్చిన దేవా, మా పాప శాప రోగముల రోగముల నిమిత్తము సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్లవై యేసయ్యా స్తోత్రం. మీరు కాచిన రక్తం ద్వారా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పాపమును క్షమించిన విధానాన్ని బట్టి వందము. మీరు పొందిన గాయాల ద్వారా ఆత్మీయ శరీర స్వస్థత మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందము. ప్రభా, మీ మరణం ద్వారా నిత్య జీవం మాకు ఇచ్చి ప్రభా నైనా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సాంప్రదాయంగా చేసుకుని యేసయ్యా ఇదిగో మరి ఒకసారి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ డే రోజున మీ సన్నిధికి వచ్చి మొదట మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మొదట మీరు మా పక్షంలో చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ఆ కృతజ్ఞత హృదయంతో ఇక్కడికి వచ్చింది నాయన. ఆ బిడ్డలు, ఈ ప్రతి బిడ్డలు, ఈ చిన్నలు పెద్దలు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వించండి నాయన స్తోత్రం. ఇదిగో కుటుంబంగా ఇక్కడ చేరి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నాట్ ఓన్లీ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఈవెన్ ఫర్ ద ఫిజికల్ blessings that you have showered upon each and everyone who are seated here, my Lord. Lord bless them, Father God. ఆత్మీయ రీతిగా కానే కాదు, శరీర రీతిగా మీకు స్తుతించి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించే ధన్యత కృప మాకందరికి ఇచ్చినందుకు వందనములు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు. రానైన ప్రతి బిడ్డను త్వరగా నడిపించండి. వారు కూడా మాతో పాటు పాల్గొని నేను మహిమపరిచే కృప దయచేయండి. మా సంఘంను బట్టి వందనములు. ప్రత్యేకంగా మా సంఘ కాపరిని తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మా మధ్యలో నిలబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనములు. ప్రభా మా పాస్ గారిని దీవించండి, ఆశించండి. ఇంకా నువ్వు గొప్పగా ఈ ప్రాంతంలో ఈ బిడ్డను నీ కొరకి వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా యేసయ్యా. అంతేకాకుండా మా యొక్క ఫ్యామిలీ ప్రతి కుటుంబం పేరు పేరు వచ్చిన టుడే Father God, we commit them into thy hands, Father God. I pray for your grace, your mercy, your favor,
upon all our TCF families and all the dear ones who have come here to, Father God, to celebrate this Thanksgiving Day for your glory, Father God. We thank you and praise you, Father God. Father God, we thank you and praise you, Father God. Lord, we give you all glory and honor which is due only unto your holy name. In the mighty name of Jesus, the name above every name, I thank and praise you, God. Amen. Amen. Thank you. Let us worship the Lord. I'm sure you have some leaflets, papers with you to worship the name of the Lord. We begin worshiping the Lord. The word of God says that we have to enter into His gates with thanksgiving. Relax. There is now no hurry. We are here all to give thanks to the name of the Lord. We worship the Lord by singing, I will enter His gates with thanksgiving in my heart. జనములాధిపతులారా వృద్ధులు బాలరు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా వృద్ధులు బాలరు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. When I was saying relax is in your seating, but can we worship the name of the Lord? చాలా కష్టంగా వాడినట్టు అనిపిస్తా ఉంది. అది కాకుండా మనం రిలాక్స్ కూర్చొని మంచిగా పాడదాం. Praise the Lord. How many of them are you enjoying this day? Good, wonderful. We'll sing రుచి చూచి ఎరిగి తిని అన్నటువంటి పాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ఆ పాటలో పాడుకుందాం.